రావాలమ్మా రావాలే 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 అస్సలు ఆలస్యం చేయొద్దు. సీటు కావాలన్నా సోటు కావాలన్నా అలిగిన లీడర్లైనా గొలిగే లీడర్లైనా ఓడిన లీడర్లైనా గెలిచిన లీడర్లైనా అందరికీ బంగారం అసంటి అవకాశం. రావాలే రావాలే. ఇగో ఇప్పుడు గిట్లనే నడుస్తున్నది పార్టీల నడుమ రాజకీయం. లీడర్ల జంపింగులు కండవాలు మార్సులు చూస్తుంటే వేటగాళ్ళు ఒడ్డు మీద కూర్చొని చేపలు పట్టినట్టే ఉన్నది వ్యవహారం. మరి ఈసారి ఎవళ్ళ వలల చేపలు పడ్డాయో ఒకసారి చూద్దాం పారి. రైతన్నలకు ఆయిటి బూనే కాలం ఎట్లనో లీడర్లకు ఎలక్షన్ల కాలం అట్లా. ఇక మరి ఏం చేస్తారు? అందుకే కలిసి వచ్చే పార్టీలకు నడిచిపోతున్నారు. అటు సోంచాయించి ఇటు సోంచాయించి నచ్చిన పార్టీలకు జంపింగ్లు చేస్తున్నారు. అన్నేమో గాని కారు పార్టీని ఖాళీ చేయాలని కంకణం కట్టుకున్నారో ఎట్టనో ఎరకైతలేదు గాని కారు పార్టీ లీడర్లు ఇనుప తుగుడలు గనక లటుక్కున పోయి అయస్కాంతానికి అతుక్కున్నట్టే చెయ్యి పార్టీలా షరీకైతున్నారు. ఇప్పటికే పట్నంలో బలం బలగం పెంచుకోవాలని చూస్తున్న చెయ్యి పార్టీ వాళ్ళు పెద్ద పెద్దోళ్ళనే ఇగ్గుకుంటారు. అట్లా ఇప్పుడు మేయర్ విజయలక్ష్మి మేడంను కలిసిండ్రు. ఇంటికి పోయి మరి పార్టీలకు రమ్మని పిలిచిండ్రాట. ఇక మేడం కూడా కాదు కూడదు అనకుండా కార్యకర్తలను అడుగుతా వాళ్ళే నాకు దిక్కు అన్నదట. గట్ల అన్నదంటే వెనక సిరికి ఏమవుతుందో మాకు తెలుసా అనుకుంటారట ఇప్పుడు పట్నం పబ్లిక్. ఒక్క మేయర్ మేడమే కాదు కారు పార్టీ కార్పొరేటర్లు కూడా చెయ్యి పార్టీ కండువా కప్పుకునేందుకు మస్తు ఉరుకులాడుతున్నారట. ఇప్పటికే 13 మంది కారు పార్టీ కార్పొరేటర్లు చెయ్యి పార్టీలో చేరికైనరు. ఇక ఇప్పుడు ఇంకో 10 మంది కూడా తయారు ఉన్నారని అంటున్నారు. గంతేకాదు పువ్వు పార్టీ కార్పొరేటర్లను కూడా మంతరియాలని చూస్తున్నారట చెయ్యి పార్టీ వాళ్ళు. అసెంబ్లీ ఎలక్షన్లల్లో పట్నంలో ఒక్క సీటు కూడా గెలవలేదు కాబట్టి ఇక ఇప్పుడు పట్నంలో బలం పెంచుకొని ఎంపీ ఎలక్షన్లలో జోరు చూపియాలని చూస్తున్నారట. ఏమైతే గాని ఒకళ్ళు ఒకళ్ళు తోక పట్టుకొని పోయినట్టే ఉన్నది. జంపింగులు అవుతున్నాయి. మీదికెళ్ళి జంపింగులు చేసిన లీడర్లకే టికెట్లు ఇస్తున్నారు కాబట్టి ఇంకింత మంది కూడా పక్క చూపులు చూస్తారట. అంత మంచిగానే ఉన్నది గాని లీడర్ల జంపింగులతోని పబ్లిక్ కి ఏమన్నా ఒరుగుతున్నదా అంటే ఆ భగవంతునికే తెలవాలి.